న్యూస్. కాళేశ్వరం కమిషన్ నోటీసులపై స్పందించారు ఎంపీ ఈటెల రాజేందర్. చట్టాన్ని గౌరవిస్తానని సమన్లు వస్తే కమిషన్ ముందుకు హాజరవుతానని చెప్పారు ఆయన. కానీ తనకు ఇప్పటి వరకు నోటీసులు అందలేదన్నారు. నోటీసులు వచ్చాక పార్టీతో చర్చించి స్పందిస్తానని అన్నారు. కాళేశ్వరం కమిషన్ కరప్షన్ మీద వేశారా, లోపల మీద వేశారా అని ప్రశ్నించారు. ఇటు కాళేశ్వరంలో తప్పు జరిగితే ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే అని అన్నారు. బ్యారేజీ తుమ్మిడిహెట్టి దగ్గర కాపట్టాలా లేదా మేడిగడ్డ దగ్గర కట్టాలా అన్నది ఇంజనీర్లు చూసుకోవాలే గాని తాము కాదని అంటున్న ఈటెలతో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. విచారణ తుది దశకు చేరిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు గత 14 నెలల నుంచి కూడా ఇటు ఆర్థిక శాఖ అటు ఇరిగేషన్ శాఖ అధికారులను విచారించింది కమిషన్. ఇక ఇప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పొలిటికల్ ఎంట్రీ కూడా ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అటువైపు కూడా విచారణ చేయాలా లేదంటే అభిప్రాయాలు సేకరణ చేయాలనే సందిగ్ధంలో కమిషన్ ఉంది. అందులో భాగంగానే ఈ తాజాగా అటు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు హరీష్ రావు అట్లనే ఈటెల రాజేందర్ కూడా సమన్లు పంపించామని కమిషన్ చెబుతోంది. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ గారు ఉన్నారు. సార్ ఏంటి సార్, కమిషన్ అయితే కేసీఆర్కు ఇటు హరీష్ రావుకు మీకు సమన్లు పంపించామని అయితే చెప్తోంది. ఏం చెప్తుంది దీని మీద? యాక్చువల్గా నాకైతే ఇప్పటివరకు సమన్లు చేతికి అందలే. సమన్లు పంపిస్తే తప్పకుండా చట్టాన్ని గౌరవించే వాళ్ళం కాబట్టి, ప్రభుత్వం వేసిన కమిషన్లు కాబట్టి అటెండ్ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తాం. మూడోది ఏంటంటే, అతి ముఖ్యమైనది ఏంటంటే, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనేది అన్ని డిపార్ట్మెంట్లకు వాళ్ళ ప్రణాళికాబద్ధంగా వాళ్ళు బడ్జెట్ పెట్టుకొని బడ్జెట్ ప్రపోజ్ చేసుకొని ఆ బడ్జెట్ ఖర్చు పెట్టుకునే వెసులుబాటు వాళ్ళకు ఉంటుంది తప్ప బడ్జెట్ ఎట్లా ఖర్చు పెట్టాలి, దేని ఖర్చు పెట్టాలి, ఎంత ఖర్చు పెట్టాలి అనేటువంటిది మాకు ఉండదు, వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలక్ట్రిసిటీ కొనుగోళ్ల మీద కూడా ఒకటి వేసిండ్రు. ఇప్పటిదాకా దాని మీద ఏమైందో తెలియదు. ఈ కమిటీ వేసి కూడా చాలా రోజులు అవుతుంది. నాకు తెలిసి 5 సార్లను 6 సార్లను 7 సార్లను దీని ఎక్స్టెన్షన్ కూడా చేసిండ్రు. అసలు ఈ కమిషన్ కరప్షన్ మీద వేసిండ్రా, లేకపోతే ఈ ప్రాజెక్టు యొక్క డిజైన్స్ కానీ, ప్రాజెక్టు లోపాలు కానీ, ప్రాజెక్టు కుంగిపోయిన దాని మీద వేసిండ్రా ఇప్పటికి తెలియదు. ఇక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనేది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నీ డిజైన్ ఏంటిది, నీ క్వాలిటీ ఏంటిది, నీ క్వాంటిటీ ఏంటిది, నీ ఇదంతా ఉండదు. అందుకని ఇలా ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ప్రభుత్వాన్ని నిజాయితీ కనుక ఉంటే గతంలో ఒక రిపోర్ట్ ఇచ్చిన దాన్ని ఏం చేసేది తెలియదు, ఇప్పుడు దీన్ని ఏం చేస్తారో తెలియదు. కానీ 100కు 100% నిజంగా తప్పు జరిగితే శిక్ష అనుభవించవలసిందే ఎవరైనా కానీ. సార్ ఇంకొక విషయం సార్, 5వ తారీఖు రోజు కేసీఆర్, 6వ తారీఖు రోజు హరీష్ రావు, 9వ తారీఖు నాడు మీరు. ఇప్పటికే బీఆర్ఎస్ కమిషను కాంగ్రెస్ కమిషన్ అని చెప్తోంది. ఎన్డీఏ రిపోర్ట్ను ఎన్డీఏ రిపోర్ట్ అని చెబుతోంది బీఆర్ఎస్. మీరేం చెప్తారు సార్ దీని మీద? హాజరవుతారా కమిషన్ ముందు? చెప్తారా కాళేశ్వరంకి సంబంధించిన అంశాలు? పార్టీ పెద్దలతో మాట్లాడాలి నేను. కానీ బేసికల్గా మాత్రం భారతీయ జనతా పార్టీగా చట్టాన్ని గౌరవిస్తుంది, సిస్టమ్లో నడవాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మా నోటీస్ తర్వాత మా పార్టీ నాయకులతో మాట్లాడి నేను డిసిషన్ చెప్తాను. సార్ గత 14 నెలల నుంచి కూడా అధికారులంతా కూడా లొకేషన్ మార్పు కావచ్చు, డ్రాయింగ్ కావచ్చు, ప్లానింగ్ కావచ్చు, నిర్మాణం కావచ్చు, ఏజెన్సీ సంస్థలతో చేసుకున్న ఒప్పందాలు కావచ్చు, వీటన్నిటిని కూడా విచారించింది కమిషన్. వారు ఒకటే చెప్తున్నారు, గత ప్రభుత్వ పెద్దలు ఏ విధంగా అయితే చెప్పారో ఆ విధంగానే మేము నిర్మాణం చేసినాము, అన్ని చేసినాము, లొకేషన్ మార్పు జరిగింది అనేది చాలా స్పష్టంగా అధికారులు కూడా చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు సార్? దీని మీద నేను ఒకటే అంటున్నా, ఇవాళ సాయిల్ టెస్టులు కానీ, ప్రాజెక్టు ఎక్కడ కట్టాలనేటువంటి నిర్ణయం కానీ, ఏ డిజైన్ పెట్టాలని కానీ అవి డ్యాములు కాదు. నాగార్జున సాగర్ లాగానో లేకపోతే పోచంపాడు లాగానో శ్రీశైలం లాగానో డ్యామ్ కాదు. అది కేవలం నీళ్లు వచ్చినప్పుడు కొంత అట్టి పెట్టుకొని నీళ్లు పంపు చేసుకున్నటువంటి వాటిని వెనుకటి భాషలో చెప్పాలంటే జస్ట్ లైక్ ఆనకట్టలు. కాబట్టి దీనికి వాళ్ళు ఇంజనీర్లు ఇప్పటికే అనేకసార్లు చెప్పిండ్రు, అయ్యా మేము ఇంజనీర్లమే, మేము స్ట్రక్చర్ ఇంజనీర్లం కావచ్చు, డిజైన్ ఇంజనీర్లం కావచ్చు, లేకపోతే ఇంకో ఇంజనీరింగ్ కావచ్చు, మేము ఇక్కడ కట్టామంటే మా మాట చెల్లలేదని వాళ్ళు చెప్పినట్టున్నది, గిట్ల కట్టామంటే మా మాట చెల్లలేదని చెప్పినట్టున్నది.
అన్నిటికీ బాధ్యుడు ముఖ్యమంత్రి అని చెప్పినట్టున్నది. మరి కమిషన్ దృష్టిలో ఇంజనీర్లేగా మాట చెప్పినప్పుడు మరి మంత్రులు ఏం పనిచేస్తారు, దానికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏం పనిచేస్తుందో వాళ్ళకి అర్థం కావాలి. అంటే నాకు తెలిసి కమిషన్ దగ్గర ఈ ఇంజనీర్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మొత్తం సమాచారం ఇచ్చిన తర్వాత దాన్ని బట్టే వాళ్ళకి అర్థం కావాల్సిన అక్కర ఉన్నది. ఇది ఎవరి ప్రమేయం లేదని అర్థం కావాలి. ఈ డిపార్ట్మెంట్కి నోటీస్ ఇవ్వద్దనేటువంటిది కూడా ఉండాలి. మరి అయినా ఇచ్చిందంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏముంది, వాళ్ళ దుర్బుద్ధి ఏముందో రేపు ముందు ముందు తెలుస్తుంది. సార్ వాళ్ళు ఒకటి తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలు అనే పునాదుల మీదనే తెలంగాణ ఏర్పడింది. అందులో మీరు చాలా ప్రధానంగా పాత్ర పోషించారు. నీళ్ల పేరుతో కాళేశ్వరం బ్యారేజ్ నిర్మించి ఒక బోగస్ భారీ ప్రాజెక్టు కాళేశ్వరం పేరుతో నిర్మించి ప్రజలు నిలువున మోసం చేశారనే విమర్శలు ఇప్పుడు బలమైన విమర్శలు వస్తున్నాయి. సార్ ఈటల రాజేందర్గా మీరు తెలంగాణ ఉద్యమంలో మీరు ఏం చెప్తారు దీని మీద? ప్రాజెక్టు కట్టడం ఎట్టి పరిస్థితుల్లో తప్పు కాదు. ఎందుకంటే బాయిలు తవ్వి అప్పులపాలైపోయినరు, బోర్లు వేసి బోర్లపడ్డరు. తెలంగాణ ఉద్యమ ట్యాగ్లైనే నీళ్లు నిధులు నియామకాలు. కాబట్టి గోదావరి కృష్ణా నదుల నీళ్ళని పంట పొలాలకు ఏ ఆలోచన పట్టట్లేదు, 100% కట్ట. కానీ ఈ ప్రాజెక్ట్ తమ్మిడిగడ్డ దగ్గర కట్టన్నా, మేడిగడ్డ దగ్గర కట్టన్నా, ఇట్లా కట్టన్నా అట్లా కట్టన్నా అనేది నేను కాదు, ఇవాళ ఇంజనీర్లు చేయాలి. ఇంజనీర్లుగా ఉన్నవాళ్ళు ఇరిగేషన్ నిష్ణాతులు చేయాలి తప్ప నేను కాదు. సార్ ఏం చెప్తారు మొత్తం ఓవరాల్గా రేపు కమిషన్ ముందుకు హాజరవుతారని చెప్తున్నారు. గతంలో కూడా ఓవరాల్గా కాళేశ్వరం నిర్మాణంలో మీ పాత్ర కావచ్చు, గత ఆర్థిక శాఖ కావచ్చు, ఎలా ఉండేది సార్? అసలు మాకేం సంబంధం ఉంటుందండి? ఇరిగేషన్ శాఖలో పనిచేసే ఐఏఎస్ ఆఫీసర్లకే అవగాహన ఉండదు. ఈవెన్ మంత్రి కూడా అవగాహన ఉండదు. ఇప్పుడు మంత్రి ఇంజనీరింగ్ చదవాలని ఏం లేదు కదా. ఇప్పుడు ఇంజనీరింగ్లో కూడా సాయిల్ సంబంధించిన ఇంజనీర్లు ఉంటారు, స్ట్రక్చరల్ ఇంజనీర్స్ ఉంటారు, డిజైన్ ఇంజనీర్లు ఉంటారు. గిన్ని ఎవరికి వారు ఇలా డాక్టర్ అనగానే డాక్టర్ కాదు. ఒక ఆయన న్యూరో సర్జన్ ఉంటాడు, ఒక ఆయన బ్రెయిన్ పర్యవేక్షణ లాస్ అయిందనేది చాలా స్పష్టంగా ఎన్డీఏ ఇష్యూ. ఒకవేళ పర్యవేక్షణ ఇది ఎట్లా కట్టాలనే దాన్ని చేయాల్సిన ఇంజనీర్లు. ఒకవేళ ముఖ్యమంత్రికి దబాయించినప్పటికి కూడా, ముఖ్యమంత్రిగా డిక్టేట్ చేసినప్పటికి కూడా నువ్వు ఇంజనీర్గా ఇలా ప్రభుత్వం కేసీఆర్ గారు 5 ఏళ్ల కోసం వస్తాడు పోతాడు, రేపు ఇంకొక రేవంత్ రెడ్డి గారు వస్తారు పోతారు. కానీ ఇంజనీర్ అంటాడు 30-35 ఏళ్ల పాటుగా ఇలా సర్వీస్లో ఉంటాడు. కాబట్టి ఎవరి బాసుల ఆదేశాలతో నువ్వు చదువుకున్న చదువు ఏమైపోయింది? ఎందుకు నోరిప్పలేకపోతున్నావు? ఇవాళ పొలిటికల్ లీడర్ అంటున్నావు, ఆయనకు బీఫామ్ కాదు కాబట్టి రాజకీయ భవిష్యత్తుకు అది చేసుకుంటారు కాబట్టి చెప్పకపోవచ్చు. కానీ ఉన్న వాళ్ళు మాత్రం, ఇంజనీర్లుగా ఉన్న వాళ్ళు మాత్రం నీ చదువుకున్న చదువుకు రేపు అక్కడ అమలవుతున్న తీరుకు సంబంధం లేకపోతే ఆపాల్సిన చక్కెర దీన్ని చేయలేనట్టు అది ఉండాల్సిన చక్కెర ఉండే మరి. అందుకని దీంట్లో నిజంగా లోతుగా ఈ చర్చ జరగాలి, లోతుగా సమాచారం సేకరించాలి. దీనికి బాధ్యులైన వాళ్ళ మీద తప్పకుండా చర్యలు చేపట్టాలి. లేకపోతే రాబోయే కాలంలో కూడా ఇట్లాంటి నష్టాలు జరిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు జరిగిన నష్టం జరిగింది, కానీ రాబోయే కాలంలో కూడా ఇట్లాంటి నష్టాలు జరగకుండా ఉండాలి. ఇలా నేను చాలాసార్లు స్టేట్మెంట్ ఇస్తున్నాను. బాసుల ఆదేశాలకు లోబడి పనిచేయకండి. బాసుల ఆదేశాలకు లోబడి పనిచేస్తే జైళ్ళ పాలవుతారు. మీరు చట్టాలకు లోబడి పనిచేయండి, సిస్టానికి లోబడి పనిచేయండి. నీ చదువుకున్న చదువుకు అక్కడ అమలవుతున్న దానికి సరిగ్గా ఉందా లేదా చూడని చెప్పి నేను అధికారులు అంటున్నది. అందుకే రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నాడు, చాలామంది ఆఫీసర్లు జైలుకు పోయింది. ఇవాళ కేసీఆర్ గారి దగ్గర చాలామంది పనిచేసారు, చాలామంది ఇలా ఆఫీసర్ జైలుకు పోయినారు. రేపు కూడా ఇలా బాగా చెప్తాడు నేను చేయాలి, ఇక్కడ బాగా చెప్తాడు, ఎక్కడ చేస్తామండి. సార్ ఇంకొకటి సార్ చాలా ప్రధానమైన అంశం సార్, ఇది కాళేశ్వరం మీద కార్పొరేషన్ ఏర్పాటు చేసి అదే కార్పొరేషన్ నిధులను పాలమూరు రంగారెడ్డి దానికి వినియోగించారు, అందులో ఫండ్ ట్రాన్స్ఫర్ చేశారు అనేది కూడా ఒకటి చర్చ ఉంది సార్. దాని మీద మీరు ఏం చెప్తారు? అసలు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఇటు నిధులు అటు అసలు యథేచ్ఛగా చేసినారు. ఇటు నిధులు అంటే ఒక్కటేంటంటే నిధులు దేని పేరు తెచ్చుకొని ఖర్చు పెట్టిన దాని గురించి తప్పడతాను నేను. నువ్వు కాళేశ్వరం మీద తెచ్చినావా, పాలమూరు పేరు తెచ్చినావా, ఇంకో దాని పేరు నిధులు తేవడం తప్పు కాదు. కానీ తెచ్చిన నిధులు ఖర్చు అవుతున్న దాని మీద కూడా నేను తప్పడతలేదు. కానీ ఆ డిజైన్లు చక్కగా లేకనో, లేకపోతే కట్టాల్సిన చాలా కట్టకనో, లేకపోతే నష్టం జరుగుతానో దానికి బాధ్యత గురించి మాట్లాడుతున్నాం మనం. ఇలా కట్టిన అన్ని వేస్ట్ అయిపోలే. ఇలా మేడిగడ్డ పోయింది సపోజ్, దానిపైన సుందిల్ల ఉంది, అన్నారం ఉంది, తవిన అవన్నీ ఉన్నాయి. ఇప్పటికైనా నేను ఏమంటున్నా, సరే ఈ విచారణ జరుగుతాయి. కానీ ఇప్పటి ప్రభుత్వం తక్షణమే ఆ పిల్లలు ఏందో ఒకటో రెండో మరమ్మతు చేసి
దాన్ని రెస్టోర్ చేసి నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేయడం అని చెప్పి కోరుతున్నాను నేను. దీన్ని ఇక బదనాం చేసే కాడికి బదనాం చేస్తానికి కూర్చుంటే ఇది తెలంగాణ రైతాంగానికి బదనాంతో పాటుగా తెలంగాణ రైతాంగానికి నీళ్లు కావాలని కోరుకుంటున్నారు. ఏం తప్పులు జరిగినా రెక్టిఫై చేయండి. దాన్ని ఇంకా మళ్ళీ మీరు తమిళనాటి గురించి మాట్లాడుతున్నారు. తమిళనాటి కడతావా చెప్పు, ఏదో చేయాలి. రైతాంగ కళ్ళల్లో మట్టి కొట్టకండి. తెలంగాణ ప్రజలు కట్టుడు తప్పని చెప్పి మీరు మాట్లాడకండి. తెలంగాణకు నీళ్ళు అవసరం ఉన్నాయి, ప్రజలు కట్టాల్సిన అక్కడ ఉన్నది. ఇంకా ఏమైనా అసంపూర్తిగా ఉంటే సంపూర్తిగా పనిచేయాల్సిన అక్కడ ఉందని నేను భావిస్తాను. దాని తర్వాతనే ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా మనం చూస్తే దేశానికే అన్నం పెట్టగలిగేటువంటి శక్తి సత్తా తెలంగాణ సంతరించుకుందని చెప్పి చాలాసార్లు మాట్లాడుతున్నాం. మీకు అప్పటికి ఇప్పటికీ ప్యాడీలో కానీ వ్యవసాయ ఉత్పత్తులు కానీ విపరీతం తేడా వచ్చింది. మీరు అట్లా వర్షాలు పడడం వల్ల కావచ్చు, ప్రాజెక్టు కట్టడం వల్ల కావచ్చు. నేను ప్రాజెక్టు కట్టడం తప్పని మాత్రం ఇప్పటికి అనను. 100కు 100% తెలంగాణలో ప్రాజెక్టు తప్పకుండా కట్టవలసిందే. అది ఎట్లా కట్టాలి, ఎక్కడ కట్టాలి, ఎంత ఖర్చు పెట్టాలి అది వాళ్ళు చూడాలి. సో ఇది మొత్తం మీద అయితే ప్రాజెక్టు బ్యారేజ్లకు సంబంధించి కాళేశ్వరం కింద ఉన్నటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల తప్పులు ఎక్కడైనా జరిగితే దాన్ని రెక్టిఫై చేయండి. అట్లనే ఎక్కడైతే బ్యారేజ్ డ్యామేజ్ జరిగిందో వాటిని కూడా పనులు పూర్తి చేయండి, రైతులకు నీళ్ళు అందించండి అనేది ఈటలని చెప్తున్నారు. ఒకవేళ ఖచ్చితంగా నోటీసులు కనుక వస్తే, కాళేశ్వరం కమిషన్ నుంచి నోటీసులు కనుక వస్తే తప్పకుండా చట్టాన్ని గౌరవిస్తాం, సహకరిస్తాం అనేది అయితే చాలా స్పష్టంగా చెబుతున్నటువంటి నేపథ్యం. వీడియో జర్నలిస్ట్ గౌస్తో వెంకట్, బిగ్ టీవీ.